హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నానంటే నా దగ్గర చాలా అయితే ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి. తర్వాత ఓల్డ్ నోట్లు అయితే ఉన్నాయండి. ఓల్డ్ నోట్లు ఉన్నాయి, ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయండి. అవి రోజు చూపించబోతున్నాను. అయితే ట్రాక్టర్ బొమ్మన్న కాగితాలు, 5 రూపాయల కాగితాలు ఉంటాయి కదండి. ట్రాక్టర్ బొమ్మన్న 5 రూపాయల కాగితాలు, తర్వాత 10 రూపీ, తర్వాత 500 రూపీ, 20 రూపీస్, తర్వాత చిల్లర ఏమో అదేంటి మన సిమెంట్ కాయిన్స్ ఉంటాయి కదండి. 10 రూపీస్ సిమెంట్ కాయిన్స్, రూపాయి 2 రూపాయలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి దగ్గర. అవన్నీ ఈ రోజైతే వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, ఫస్ట్గా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఫస్ట్ లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరి కొంతమందికి వెళ్తుంది. లైక్ చేయడం ద్వారా అయితే డబ్బులు ఏమి వచ్చేవు. ఒక లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీడియో ఇంకా కొంతమందికి పుష్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సరే, నేనైతే కాయిన్స్ చూపించబోతున్నానండి. అవి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వస్తున్నాయండి. అది ఫేకో రియల్లో నాకైతే తెలియదు. ట్రాక్టర్ బొమ్మన్న 5 రూపాయల కాగితాలు కొంటాము, ఇన్ని ల్యాక్స్ అని చూపిస్తున్నారు. అది అబద్ధమో నిజమైతే నాకు తెలియదు. నేనైతే మామూలుగా చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్గా అయితే నేను కాయిన్స్ చూపిస్తానండి. నా దగ్గర ఉన్న కాయిన్స్ అనమాట. చూడండి, మీకు గుర్తుందా? 25 పైసలు అండి. 25 పైసలు అంటే పావలా. చూడండి, పావలా అండి. ఇది అంటే రూపాయిలో 4 భాగాలు అనమాట. ఒక రూపాయిలో 4 భాగాల్లో పావలా అనమాట. ఇది చూసారు కదా, ఇది పావలా. చూడండి, ఇది 10 పైసలు అండి. 10 పైసలు ఇది. చూడండి, 10 పైసలు 1993 అంటే ఇంచుమించు నా డేట్ ఆఫ్ బర్త్ కాయిన్ అనమాట. చూడండి, 10 పైసలు అనమాట. ఇలా చూపించిందేమో పావలా, ఇది 10 పైసలు. చూసారు కదా. తర్వాత చూడండి, రూపాయి, ఓల్డ్ కాయిన్ ఓల్డ్ రూపాయి ఇది. చూసారా, చూడండి, ఇగో ఓల్డ్ రూపాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే పాత 2 రూపాయలు చూడండి. భారతదేశం బొమ్మ ఉందన్నమాట. ఓల్డ్ 2 రూపాయలు చూడండి. ఇది 10 రూపాయి చూసారా. 10 రూపాయలు సగం 10 రూపాయి అన్నమాట. ఈ 10 రూపాయి ఓల్డ్ 10 రూపాయి తెలుసా మీకు? ఓల్డ్ 10 రూపాయి అండి. రూపాయలు సగం ఓల్డ్ 10 రూపాయి అన్నమాట. చూడండి, ఓల్డ్ 10 రూపాయి. ఇది ఇప్పుడు దీన్ని బట్టే 5 రూపాయల కాయిన్ తయారైంది. చూడండి, ఇప్పుడు వచ్చే 5 రూపాయల కాయిన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే 5 రూపాయల కాయిన్ ఉంది కదా, ఓల్డ్ పాత 5 రూపాయల కాయిన్ సేమ్ 10 రూపాయ టైప్లో చేశారు. 10 రూపాయి అనమాట. అంతకంటే పాతి ఉన్నాయండి నా దగ్గర. చూసారంటే మీరు షాక్ అయిపోతారు అనమాట. చూడండి, ఇదిగో ఇది ఏం కాయిన్ అస్సలు తెలియట్లేదు. అదేంటో టవర్స్లా ఉన్నాయి, 3 టవర్స్లా ఉన్నాయి. టవర్స్లో అయితే 3 ఉన్నాయండి. ఇదిగో చూడండి, కనపడతాయా? దీనికి నెంబర్ కూడా లేదు. ఇది ఏం కాయిన్ కూడా తెలియదు అనమాట. ఆయన అయితే చాలా దాసరి. చూడండి, 10 పైసలు. చూడండి, 10 పైసలు ఓల్డ్ కాయిన్. మన అమ్మమ్మ నాయనమ్మ తాతల కాలం నాటి కాయిన్ అండి. చూడండి, 10 పైసలు సేమ్ అండి అనమాట. సేమ్ అండి అండి 10 పైసలు. చూడండి, 20 పైసలు. 20 పైసలు సింహం బొమ్మ ఉందన్నమాట. ఇది కూడా చూడండి, ఇది కాయిన్ అనమాట. చూడండి, ఇది ఏం కాయిన్ తెలియదు. చూడండి, ఇది కూడా బాగా ఓల్డ్ కాయిన్ ఉన్నాయి. ఇత్తడిలా ఉంది. ఇత్తడి కాయిన్ అండి. ఇది ఇత్తడి కాయిన్ అండి. ఇత్తడి కాయిన్ అనమాట. ఇది చాలా ఓల్డ్గా ఉంది. ఇదైతే బాగా ఓల్డ్ అనమాట. ఇది కూడా ఇత్తడి. రాగి కాయిన్స్. ఈ 2 కూడా రాగి కాయిన్స్ అనమాట. చూడండి, ఇది ఏంటంటే నెంబరే లేదు. షిప్ బొమ్మ ఉందన్నమాట. షిప్ బొమ్మ ఉందన్నమాట. కువైట్ కాయిన్ అండి. ఇది కువైట్ కాయిన్. ఇది చూడండి, దీని మీద కువైట్ అని ఉంది. కువైట్ కాయిన్. హాయ్ అండి. మరైతే 5 రూపాయలు నోట్లు ఉన్నాయి కదండి. ట్రాక్టర్ బొమ్మ 5 రూపాయల నోట్లు చూడండి నా దగ్గర ఉన్నాయో. ట్రాక్టర్ బొమ్మన్న 5 రూపాయల నోట్లు అండి. ఓల్డ్ నోట్లు అనమాట. గాంధీ తాత గారి బొమ్మ ఉంది. ట్రాక్టర్ బొమ్మలు ఉన్నాయి కదా. చూడండి, అదైతే చాలా కాగితాలు అయితే ఉన్నాయి. ట్రాక్టర్ బొమ్మ ఉన్న కాగితాలు ఇవన్నీ కూడా. చూడండి, ఇవన్నీ కూడా మా ఆయన గుర్తుగా దాచుకున్నారనమాట. ఇంకా 10 పైసలు బిళ్ళలు, 20 పైసలు బిళ్ళలు ఉన్నాయి కదండి. అవైతే ఇంకా ఈ 3 ఉన్నాయా. చూడండి, 10 పైసలు బిళ్ళలు. చూడండి, చూడండి,
సెవెంటీ కాయిన్స్ అండి చూడండి, ఓల్డ్ కాయిన్స్. ఇవైతే ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు 5 పైసలు 10 పైసలు అన్నీ 70 కాయిన్స్ అయితే మా నాన్నమ్మ ఇచ్చిందండి. మా నాయనమ్మ గుర్తుగా అయితే ఇవన్నీ నేను దాచుకున్నాను అనమాట. మా నాయనమ్మ గుర్తుగా ఇది దాచుకున్నాను నేను. చూడండి అన్నీ మేము చిన్నప్పుడు మా నాయనమ్మ ఇచ్చింది ఇది. ఇవి గుర్తుగా ఆమె గుర్తుగా దాచుకున్నానండి. ఆమె ఎక్స్పైర్ అయిపోయి మా నాన్నమ్మ గారు 4 ఇయర్స్ అవుతుంది అనమాట. గుర్తుగా దాచుకున్నాను అనమాట. చూసారు కదండి. తర్వాత ఏమో ఓల్డ్ 500 కాగితం అండి ఇది చూడండి. ఓల్డ్ 500 కాగితం చూసారా, ఇది ఓల్డ్ 500 కాగితం అనమాట. ఇది ఓల్డ్ 20 రూపాయల కాగితం చూడండి. ఓల్డ్ 20 రూపాయల కాగితం అనమాట. ఓల్డ్ 10 రూపాయల కాగితం కూడా ఉన్నాయండి. ఓల్డ్ 10 రూపాయల కాగితం చూడండి. ఓల్డ్ 10 రూపాయల కాగితం అనమాట. పాత 10 రూపాయల కాగితాలు ఉన్నాయన్నమాట. చూడండి నా దగ్గర చైనా 1 రూపీ కూడా ఉంది. చైనా 1 రూపీ నోట్ కూడా ఉందండి. చైనా 1 రూపీ నోట్ అండి ఇది చూడండి. చైనా 1 రూపీ నోట్ కావాలన్నమాట. చూడండి 1893 1893 1976 అనమాట. చూడండి ఈ నోటు చైనా నోటు మీకు ఎలా వచ్చింది అని మీకు డౌట్ ఉంటుంది. ఈ చైనా నోటు మాకు ఎలా వచ్చిందంటే, మేము మా పిల్లలకి స్వెటర్లు కొందామని ఒకరోజు స్వెటర్లు కొందామని జిఆర్జీ వెళ్ళాం అనమాట. అక్కడ వీళ్ళు ఉంటారు కదా చైనా వాళ్ళు, అంటే మన దేశం కాదు వాళ్ళైతే ఈ స్వెటర్లు అమ్ముతున్నారండి. ఈ స్వెటర్లు అమ్ముతుంటే ఆ స్వెటర్లు 2 స్వెటర్లు కొనుక్కున్నాం మేము, పిల్లలకి తీసుకొచ్చాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్వెటర్ అంతా కూడా మా పిల్లలు వేసుకొని స్వెటర్ వేసుకొని జోబులు ఇలా చేసేసరికి ఆ స్వెటర్ జోబులో ఈ 1 రూపీ నోట్ అయితే దొరికిందండి. ఆ స్వెటర్లో 1 రూపీ నోట్ దొరికింది అనమాట. చూడండి చైనా 1 రూపీ నోట్ అనమాట. అలాగా ఈ కాయిన్స్ నోట్స్ అన్నీ కూడా మేమైతే గుర్తుగా అలా దాచుకున్నామండి. చూసారు కదా ఇంతవరకు చూసిన వీడియోలో. ఛానల్ మరి కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.